ఇక సిట్ విచారణతో జగన్ గుండెల్లో గుబులు మొదలైందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అధికారం అండతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని మండిపడ్డారు. గాలి జనార్దన్ రెడ్డి అరెస్టుతో టీడీపీ అవినీతిపై పోరాటం సాకారమైందన్నారు. జగన్ పాలనలో ప్రపంచం విస్తుపోయేలా రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగిందన్నారు. కూటమి పాలనతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడమిల్లుతోందని కొల్లు రవీంద్ర అన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి అధికారులే దాంట్లో భాగస్వాములయ్యారని చెప్పి నిరూపణ అయి ఇవాళ వాళ్ళ అరెస్టులు జరిగితే ఇది వాంటెడ్ గా చేస్తున్నారు, కక్ష సాధింపుగా చేస్తున్నారు. కక్ష సాధింపుగా చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఇవాళ మీరు ప్రజలని దోచారు కాబట్టి, ప్రజా ధనాన్ని దోచారు కాబట్టి, ప్రజల ఆరోగ్యాలతో ఇవాళ మీరు ఆడుకున్నారు కాబట్టి ఈ రోజు సాక్ష్యాలు మొత్తం కూడా దొరికిన తర్వాత మొత్తం కూడా అందరినీ ఎవరైతే దీంట్లో ఉన్నారో, ఎక్కడెక్కడికి ఎవరి ప్యాలెస్లకి ఈ డబ్బులు మళ్ళాయో, ఎవరు ప్యాలెస్ నుంచి హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళాయో అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఎవరు దీంట్లో తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఒక్కొక్కడు పిచ్చి పిచ్చి వాగుడు అవుతా ఉన్నారు. ఓబులాపురం గనుల్లో ఇవాళ శిక్ష పడినటువంటి గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారితో కుమ్మక్కై ఆ రోజు చేసినటువంటి ఆ మైనింగ్ దోపిడీ ఇవాళ మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా బయటపడి శిక్ష పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క క్రెడిబిలిటీ. ఇలా అనేక స్కామ్లు ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ప్రజల ఆరోగ్యాలతో సంబంధం లేకుండా ఆరోగ్యాల దోపిడీ, ఆరోగ్యాలతో ఆడుకుని ప్రాణాలని బలి తీసుకుని ఖజానాలు నింపుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మొత్తం కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇవాళ అవన్నీ బయటకు వస్తామంటే చూసి తట్టుకోలేక ఇవాళ తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం